ఫ్రెండ్స్ ఈ ప్రొడక్ట్స్ ఏవి కూడా రివ్యూ యూనిట్ అయితే కాదన్నమాట, నా డబ్బులతో పర్చేస్ చేశాను. మీకు కొన్ని ఛానల్ లాగానే రివ్యూ యూనిట్స్ని పర్చేస్ చేశాను అని చెప్పుకోవాల్సిన అవసరం మన ఛానల్కి అయితే లేదు అన్న విషయం అయితే మీకు గుర్తుపెట్టుకొని ఈ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్ నేను మీ ముందు తీసుకొచ్చాను ఒక మంచి సౌండ్ బార్ అనమాట, అది కూడా 5.1 ఛానల్తో ఉన్నటువంటి సౌండ్ బార్. సో దీని మోడల్ నెంబర్ వచ్చినప్పటికి గోస్ సరౌండింగ్ 955 అనమాట. ఇది 200 వాట్స్తో రావడం జరుగుతుంది. సో మనకి బ్లూటూత్ వెర్షన్ కూడా 5.3తో రావడం జరుగుతుంది. దీని యొక్క బడ్జెట్ వచ్చినప్పటికి మనకి అప్రాక్సిమేట్లీ 7,000 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ వస్తుంది, కంటెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఆఫ్టర్ దట్ ఏంటంటే దీన్ని ఫ్యూ డేస్ అయితే యూస్ చేస్తాను. యూస్ చేశాక పెర్ఫార్మెన్స్ కూడా ఏ విధంగా ఉంది అనేది నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వెంటనే ఈ వీడియో అయితే మీరు లైక్ చేసేయండి. మనమైతే బాక్స్ ఓపెన్ చేసేద్దాం గాయస్. సో మనం ఫస్ట్ చూసినట్టయితే మనకి సౌండ్ బార్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో సౌండ్ బార్ అయితే మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది, కనిపిస్తుంది కదా. సౌండ్ బార్ అయితే పక్కన పెట్టేద్దాం. సబ్ వూఫర్ అయితే ఉంది. సో ఇది మనకి సబ్ వూఫర్ అనమాట. సో మనకి బాక్స్లో మనకి 2 టవర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఒక కవర్ అయితే ఉంది. కవర్లో ఏమున్నాయంటే చూసినట్టయితే ఇందులో వారంటీ కార్డు, అదేవిధంగా మనకు యూజర్ మాన్యువల్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇది కూడా మనం పక్కన అయితే పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇందులో ఒక రిమోట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ కార్డ్ అయితే ఉంది, ఇది పవర్ కార్డ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్స్ కేబుల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్గా బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ అయితే. దీనంతా కూడా మనం ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. ఇన్స్టాలేషన్ చేసి ఏది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేసేయండి. సో దీని ముందు కనెక్షన్స్ అనేటువంటి ఇద్దాము. సో ఫస్ట్ ఇది ఏదైతే ఉందో, ఇది మనకి బేస్ అవుట్పుట్ అన్నమాట. సో నెక్స్ట్ ఇది మనకి డీసీ ఇన్ అంటే కరెంట్ అన్నమాట ఇది. సో ఈ టవర్ మన బ్యాక్ సైడ్ వైర్స్ అయితే రావడం జరిగింది. దీన్ని కూడా మనం కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. దీనికోసం ఎస్ఎల్ఆర్ ఇది, నెక్స్ట్ దీనికి ఉన్నది ఎస్ఎల్ఆర్ అవుట్ అన్నమాట. సో ఈ విధంగా మన కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేవాడు మనకి పవర్ కార్డ్ ఉంది కదా, ఈ పవర్ కార్డ్ వచ్చేవాడు మనకి ఓఫర్ బ్యాక్ సైడ్ అయితే మనకి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. ముందుగా మనం ఈ సౌండ్ బార్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. కంప్లీట్గా మన యొక్క ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అట్రాక్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో ముందు మనకు కనిపిస్తున్నటువంటి గ్రిల్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి మెటల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి గోవా అని చెప్పి వీళ్ళకి బ్రాండ్ నేమ్ అయితే ఉంది. ఇందులో కంప్లీట్గా 4 స్పీకర్స్ అనేటువంటి ఇస్తున్నారు అనమాట. ఈ 4 స్పీకర్స్ కూడా 2x2 సైజులు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి మధ్యలో ఓఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 4 ఓఫర్స్ అయితే వస్తాయి. దీనివల్ల మనకి సౌండ్ అనేటువంటిది, బేస్ అనేటువంటిది చాలా మంచిగా అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఈ పక్కన చూసినట్టయితే సమ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి మాన్యువల్ ఉంది, అలాగే మనకి పాసర్ ప్లే బటన్, అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్తో పాటుగా ఫ్రంట్ వర్డ్ బ్యాక్ వర్డ్ కూడా మనకి చేసుకునేటువంటి 4 బటన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు రౌండ్గా వైట్ కలర్ అనేటువంటిది ఉంది కదా, ఇదేమీ కూడా RGB లైటింగ్ ఏం కాదు. అంటే మనకి సౌండ్ బార్లో ఎటువంటి RGB లైటింగ్స్ ఏమీ కూడా రావట్లేదు ఫ్రెండ్స్, ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే సమ్ కనెక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి USB ఉంటుంది, అంటే మన పెన్ డ్రైవ్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఆక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి HDMI ఆర్క్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఆప్టికల్ వైర్ కూడా మనం ఎక్కడైతే పెట్టుకోవచ్చు. సో అలాగే మనకి SL అలాగే SR అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి టవర్స్ ఇచ్చారు కదా, టవర్స్ అయితే ఇక్కడ మనం కనెక్ట్ అయితే చేసుకుంటాము. అలాగే మనకి బేస్ అవుట్ ఉంది, అలాగే డీసీ అంటే మన కరెంట్ అన్నమాట. సో ఇవైతే మనకి కంట్రోల్స్ అనేటువంటి రావడం జరిగింది. పైగా ఇది మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి కనెక్టింగ్ స్టెబిలిటీ బాగుంటుంది, అలాగే వైడ్ రేంజ్ కూడా మంచిగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ వాల్ మౌంట్స్ కోసం 2 పిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే స్క్రూ డ్రైవర్ ద్వారా వీటిని అయితే మనం రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే మనకి టేబుల్ మౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట, ఈ స్ట్రాప్స్ అనేటువంటి. ఇది సౌండ్ బార్ గురించి అయితే. దీని యొక్క లెంత్ విషయానికి వచ్చినట్టయితే మనం, సో ఇది మనకి 33 ఇంచెస్ అయితే ఉండడం జరిగింది అనమాట. అంటే నియర్లీ మనకి 3 ఫీట్స్ అనేటువంటిది ఈ యొక్క సౌండ్ బార్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి టవర్స్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే యాస్టీజ్ మనకి సౌండ్ బార్ లాగానైతే ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో మనకి ఒక స్పీకర్ అలాగే ఓఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్పీకర్ సైజ్ వచ్చినప్పటికీ 2x3 సైజ్తో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన పైన వచ్చినప్పుడు గోవా అని చెప్పి ఇలా ఒక లోగో ఉంది. ఇందులో ఎక్కడ కూడా మనకి RGB లైటింగ్ అయితే రావట్లేదు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి వాల్ మౌంట్ పిన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ వైర్ ఏదైతే ఉందో వైర్ అనేటువంటి చాలా లాంగ్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా లాంగ్ అయితే ఉంటుంది. మీరు కింద నుండి
పైకి అయితే పెట్టేసుకోవచ్చు, అంత లాంగ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి సబ్ ఆఫర్ ఏదైతే ఉందో ఇది చాలా వెయిట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. దీని యొక్క డిజైన్ కంప్లీట్గా మనకి వుడ్ అనేటువంటిది మెయింటైన్ చేశారు. చాలా సౌండ్ బార్స్ ఏంటంటే మనకి వుడ్ కాకుండా మెటల్ సంబంధించిందని అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి బేస్ అనేది మంచిగా రాదు. మీరు ఎప్పుడన్నా సరే సబ్ ఆఫర్స్ పర్చేస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వుడ్డే ఉండాలి. వుడ్ ఉంటే మాత్రం మనకి బేస్ అనేది చాలా గిప్ అనే గుద్దితే మాత్రం గప్పని సౌండ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి సబ్ ఆఫర్ ఏదైతే ఉందో ఇది 5.2 ఇంచ్ సబ్ ఆఫర్ అనేటువంటిది వీళ్ళైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా మంచి సబ్ ఆఫర్ అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే ఉంది హోల్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో చూసామంటే మనకు లోపల బోర్డ్స్ అనేటువంటివి అయితే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. సో మనకి ఎలకలైనా మీ ఇంట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఎలకైతే హ్యాపీగా లోపలికి వెళ్ళి సంసారం చేసుకుని పిల్లల్ని పెట్టుకుని హ్యాపీగా ఈ ఇంట్లో అయితే ఉంటుంది అనమాట. సో అంత అలాగా అయితే ఉందన్నమాట. ప్రొడక్షన్ ఏమి కూడా లోపలైతే ఇవ్వలేదు. నెక్స్ట్ మనం దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి పవర్ కూడా అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనం పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేటువంటిది ఉండడంతో పాటుగా ఇక్కడ మనకి డీసీ కరెంటు అలాగే మనకి ఈ యొక్క బేస్ ఏదైతే ఉందో బేస్ కనెక్ట్ చేసుకోవడం కోసం 2 వైర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి ఆ పిన్స్ గురించి అయితే. సో ఈ పిన్ ఏదైతే ఉందో డైరెక్ట్ మనకి డీసీ కరెంటు, ఈ పిన్ ఏదైతే ఉందో మనకి సౌండ్ బార్ నుండి బేస్ అవుట్ అనేటువంటిది ఉంది కదా, అక్కడైతే దీన్ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది సౌండ్ బార్ గురించి అయితే. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనం రిమోట్ గురించి కూడా చూద్దాం. సో ఈ రిమోట్ ఏదైతే ఉందో చాలా లైట్ వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే మెయింటైన్ చేశారు. ఇందులో మనకి 3 బ్యాటరీస్ అయితే 2 వేసుకోవాలి. మన బాక్స్లో ఎక్కడ కూడా బ్యాటరీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ మనకి 2.1కి అలాగే 5.1కి రెండింటిలో కూడా సపోర్ట్ చేస్తుంది. మనం ఈ రిమోట్ ద్వారా స్విచ్ అనేటువంటి చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్ కావచ్చు, అలాగే మనకి సీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాచ్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ఉపయోగించుకుని నేను మూవీస్ కూడా చూశాను, అలాగే మ్యూజిక్ కూడా విన్నాను అనమాట. సో అన్ని డిపార్ట్మెంట్లో ఇది ఏ విధంగా ఉంది అంటే, సో మనం మ్యూజిక్ వింటున్నప్పుడు లోస్ కావచ్చు, హైస్ కావచ్చు, అలాగే వోకల్స్ కావచ్చు చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది అంటే ఎక్కడ కూడా మీకు మ్యూజిక్లో అయితే ఇబ్బంది లేదు. బేస్ కూడా చాలా మంచిగా వస్తుందని చెప్పుకోవచ్చు. అంతే తప్ప మీరు హ్యూజ్ బేస్ లవర్స్ బేస్ మాకు గప్ప 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 గుద్దేయాలి డీజే లాగా అనుకుంటే మాత్రం ఇది 100% మీకు రికమెండబుల్ అయితే కాదు అనమాట. బేస్ అనేది మంచిగా వస్తుంది, బట్ హెవీగా బేస్ అనేటువంటిది రావట్లేదు. దీనికోసం మీరు బేస్ అనేటువంటిది ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేటువంటిది ఉంది, బట్ ఏంటంటే హెవీ బేస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మూవీస్ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేయడం జరుగుతుంది. చాలా మంచిగా సౌండ్స్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దీంట్లో రావట్లేదు ఫ్రెండ్స్. ఇందులో మనం 5.1 ఛానల్ ఉంటుంది. దీనివల్ల మీకు సౌండ్ అయితే మీకు మంచిగా రావడం జరుగుతుంది. అది మీరు చిన్న రూమ్ అయితే చాలా బాగా వస్తుంది. అలా కాకుండా కొంచెం పెద్ద రూమ్స్ కానీ పెద్ద హాల్స్ కానీ అయితే మాత్రం మీకు అంత మూవీ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దీని ద్వారా రావట్లేదు. సో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు మనం న్యూస్ ఛానల్ కావచ్చు, లేకపోతే నార్మల్గా టీవీ చూస్తున్నప్పుడు అవతల వ్యక్తి వాయిస్ మనకి బేస్ వాయిస్ అయితే మాత్రం ఖచ్చితంగా బేస్ అయితే కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. సో మిగతాదంతా కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. అయితే మనం దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదా అంటే ఇది 7,000 రూపాయల బడ్జెట్ అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో 100% వర్త్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే నేను గతంలో చాలా సౌండ్ బార్స్ యూజ్ చేశాను. వాటితో పోల్చుకుంటే బేస్ విషయంలో కావచ్చు, సౌండ్ విషయంలో కావచ్చు, అలాగే మనకి 5.1 ఛానల్ విషయంలో కావచ్చు పర్ఫెక్ట్గా నాకైతే సాటిస్ఫై అవ్వడం జరిగింది అనమాట. సో మీరు పర్చేస్ చేయాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ అయితే మీరు పర్చేస్ చేయండి. 100% మీరు కూడా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. మీరు కానీ హెవీ బేస్ లవర్స్ అయితే మీరు దీన్ని స్కిప్ చేసేయండి. సో అలా కాకుండా బేస్ కూడా మీకు మంచిగా కావాలనుకుంటే మాత్రమే దీని అయితే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకేనా. అయితే మీరు ఈ వీడియో 100 lakhs టార్గెట్ కంప్లీట్ చేస్తారంటే ఈ బడ్జెట్లో సో మెనీ సౌండ్ బార్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పర్చేస్ చేసి వాటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటిది ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తారనమాట. సో మీకు ఆ వీడియో కావాలంటే వెంటనే ఈ వీడియోకి 100 lakhs అయితే కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్. అలా మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమన్నా ఉన్నాయంటే సో మీరు హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేశారంటే వెంటనే నేను మీకు రిప్లై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి యొక్క ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్తో పాటుగా యాప్ రివ్యూస్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నా పేరు సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్ టుడే.